అమ్మా, ఏంట్రా? నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి. అలాగే ఇద్దాం. పులిహోర, పాయసం, బొబ్బట్లు, గారెలు అవన్నీ వండమంటావా? నా ఫ్రెండ్స్ అంతా బాగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో తింటారమ్మా. అలాగా, పోనీ రెస్టారెంట్లోనే ఇవ్వు. ఓ 300-400 సరిపోతాయా? 4000 అమ్మా. 4000? నా ఫ్రెండ్స్ నాకు ఎన్నోసార్లు పార్టీ ఇచ్చారమ్మా, నేను ఒక్కసారి కూడా ఇవ్వలేదమ్మా. అడిగిన వెంటనే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? మా ఫ్రెండ్స్ ఏది అడిగితే అది వాళ్ళ పేరెంట్స్ కాదనరు. పాకెట్ మనీ, క్రెడిట్ కార్డ్స్, కార్లు అన్నీ ఇస్తారు. వాళ్ళు కోటీశ్వరులరా, వాళ్ళతో మనకి పోలికేంట్రా? నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది. ఉరేసుకుని చేస్తే పీడ వదిలిపోతుంది. అంత మాట అనకురా. మేం బతికేదే నీకోసంరా. తీసుకోనన్నా, పార్టీ చేసుకో, వెళ్ళు. అమ్మా, మీరు ఏది చేసినా బాగా ఆలోచించి కానీ చేయరు. ఫీజులకి పుస్తకాలకి అయితే పర్వాలేదు, కానీ కొన్ని తప్పట్లేదు బాబాయ్. మనం ఇంత కష్టపడేది వాళ్ళ సంతోషం కోసమే కదా. సంతోషమే అయితే పర్వాలేదమ్మా, కానీ ముందు ముందు ఈ సంతోషం ఎంతవరకు పెడుతుందో అన్నదే నా భయం. పోయిరా. అరే రాత్రి తాగి దిగలే. ఈ మధ్య బాగా పికప్ అయ్యాడు రా. అరే మామా మస్తు ఎంజాయ్ చేస్తాం మామ ఈరోజు. పోయి మామ, అరే ఏక్ బీర్ తాగుతాం మామ, ఒకటే బీర్ తాగుతాం మామ ఈరోజు, అంతే. మస్తు ఎంజాయ్ అవుతుంది మామ ఈరోజు అయితే. అరే చూడరా ఇన్ని. అరే పోయిరా వాకి. అరే పోయి మామ, నువ్వే పోయి పర్లేదు మామా. ఏంటి అర్ధరాత్రి పూట అమ్మవారిలాగా నిద్రపోకుండా తిరుగుతున్నావు? వచ్చి పడుకో. టైం 12 అయింది, ఇంకా అబ్బాయి ఇంటికి రాలేదు. ఎందుకు? వాని గురించి ఆలోచించడం వేస్ట్. ఏంటండి, అబ్బాయి రాలేదని నేను కంగారు పడుతుంటే మీకు అసలు కొడుకు ఏమైపోయాడు అని కొంచెం కూడా బాధ లేదు. కొంచెం ఏంటి, చాలా బాధగా ఉంది. కానీ మనం ఏం చేయగలం? అయినా వాడు 12 గంటల లోపల ఎప్పుడు వచ్చాడు కనుక. వాడు మనం కన్న బిడ్డండి. వాడికి మనం తల్లిదండ్రులా కనిపిస్తున్నావా, శత్రువులా కనిపిస్తున్నాం? వాడిని ఎలాగైనా మార్చాలి కదండి. వాడిని మార్చడం మన వల్ల కాదు, వాడంతా వాడే మారాలి. అడుగో ఏదో కొంప ముంచాడు. ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా జరిగిందిరా? ఈడే ఎవరినో గుర్తుంటాడు. చచ్చినా బాగుండేది. వచ్చే జన్మలో ఏ కోటీశ్వరుడి ఇంట్లోనో పుట్టుండేవాడిని. ఏ అడుగు తినేవాడి ఇంటోనో ఏ రౌడీ ఇంటోనో పుట్టమని గ్యారెంటీ ఏంటి? ఏంటండి మీరు? దెబ్బలు తగిలి వాడు బాధపడుతుంటే ఏం మాట్లాడుతున్నారు? డబ్బలు తగిలింది వాడికి కాదే, వాడిని కన్నందుకు మనకి. ఇంతకీ బండి ఏమైంది? బాగా పాడైంది, రిపేర్కి ఇచ్చాను. బండి రిపేరా? చెప్పాను కదా, దెబ్బలు వాడి తగిలినా బండి తగిలినా నష్టపోయేది మనమే. వాడి సొమ్మేం పోయింది? బండికి ఇన్సూరెన్స్ ఉంది కదా. ఇన్సూరెన్స్ ఉంటే ప్రాణం పోతే ప్రాణం ఇస్తారా? ఈ నిజం నీకు ఎప్పుడు అర్థమవుతుందా? దయాకర్ అంటే మీరేనా? అవును నేనే. ఏం కావాలి? డబ్బు. డబ్బా? ఎందుకు? పీపుల్స్ బ్యాంకులో మీరు తీసుకున్న అసలు 40,000, వడ్డీ 60,000, మొత్తం 1,00,000 కడతావా లేకపోతే ఇంట్లో సామాన్లు తీసుకెళ్ళమంటావా? ఏంటా ఈ దౌర్జన్యం? ఉండండి, పోలీసులు ఫోన్ చేస్తాను. చేస్తావా? ఇదిగో ఇదిగో చెయ్యి. ఏంటండి, ఎవరు వీళ్ళంతా? మీ ఆయన అప్పు తీసుకొని ఒక్క పైసా జమ కట్టలేదు. బ్యాంకు సొమ్ము నీ బాబుగారి సొమ్ము అనుకుంటున్నావురా? మాటలు తిన్నగారాని. ఏమండి, వీళ్ళని చూస్తే బ్యాంక్ వాళ్ళలో లేరండి, ఎవరో పెద్ద గూండాల్లో ఉన్నారు. మీలాంటి వాళ్ళు లోన్ తీసుకున్న డబ్బు కట్టకపోతే రికవరీ చేయడానికి మాలాంటి ఏజెంట్స్ ఉంటారు. మర్యాదగా డబ్బు కడతావా లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి పూనాలో అమ్మేసి ఆ డబ్బు జమ కట్టుకోమంటావా? ఏంట్రా కూస్తున్నావు? పిచ్చి పిచ్చిగా వాగావంటే.
మీకు వారంలో డబ్బు మొత్తం కట్టేస్తామండి. ఆయన చేతు వదలండి. మర్యాదగా వారం రోజుల్లో డబ్బు కట్టాలి. తేడా వచ్చిందో మీ ఆయన తల రైలు పట్టాల కింద ఉంటుంది. ఏయ్ రండ్రా. కర్మరా. సెల్ ఫోనుల్లో సొల్లు కబుర్లు పెట్టి రోజుకి 24 సార్లు ఫోన్లు కొట్టి క్రెడిట్ కార్డులు మన జేబుల్లో పెట్టి ఆ పైన వడ్డీ మీద వడ్డీ కట్టి రికవరీ ఏజెంట్లుగా పచ్చినెత్తురు తాగే కిరాయి రౌడీల్ని పెట్టి అమాయక ప్రజలను నడిరోడ్డు మీదికి నెట్టి ప్రైవేటు బ్యాంకుల్ని పెంచి పోషిస్తున్న ప్రపంచీకరణం అనే గ్లోబలైజేషన్ రాక్షసి శభాష్. दुनिया दुनिया तेरी मुट्ठी में, देश की जनता मट्टी में. అబ్బా మెంగన మెతుకు లేకపోతే మీసాలకు సంపంగి నూనంట. ఈయన కొడుకు లోన్లో బండి తీసిచ్చి పెద్ద పోజు. ఏంట్రా కూస్తున్నావు? పిచ్చి పిచ్చిగా వాగే అయ్యో, వదలండి. ఆయన్ని చేయొద్దు. మీకు వారంలో డబ్బు మొత్తం కట్టేస్తామండి. ఆయన్ని చేయొద్దు, వదలండి. కొడుకుని అట్లా పెంచేది మనం పెంచట్లా పిల్లకాయలనే చూసి నేర్చుకోవాలా. నీ కోరికలు చేస్తున్నావు నా వల్ల కదరా. నలుగురిలో హీనంగా బతికే కన్నా చదువు మానేసి ఇంట్లో కూర్చోవడం మంచిది. కూర్చోరా. ఎవరిని బెదిరిస్తున్నా? అప్పు తీసుకున్నప్పుడు తెలియదేమో కట్టాల్సి వస్తుంది. ఎవడబ్బు సొమ్మాయా ఎగ్గొడదాం అనుకున్నావా ఏంది? మర్యాదగా వారం రోజుల్లో డబ్బు కట్టాలి. తేడా వచ్చిందో మీ ఆయన తల రైలు పట్టాల కింద ఉంటుంది. వాడు విండే. వాడు వెనకపోతే మనం విందామండి. ఏంటి వినేది? ఇప్పటికే అప్పులతో పీకదా కురుకుపోయాం. అసలు మనమే వాడిని చెడగొడుతున్నాం. కుర్రాడు కాలేజీ చదువు, వాడి కోరికలు వాడుకుంటాయి. మనమే సర్దుకుపోవాలండి. నువ్వు చస్తావో బతుకుతావో ఎవడికి కావాలా? ముందు అప్పు కట్టు. గౌతమ్, బాగా లేట్ అయిందిరా. మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఆయన చిన్నపిల్లాడు కదగా, వస్తాడులే. అది కాదురా, ఎప్పుడూ ఇంత లేట్ అవ్వలేదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేటుగా వస్తానని కూడా చెప్పలేదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? రే, ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేయరా. ఒకసారి దయాకర్కి ఫోన్ కనెక్ట్ చేయండి. ఇవాళ ఆఫీస్కే రాలేదండి. ఆఫీస్కి వెళ్ళలేదంట. ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేదా? మరెక్కడికి వెళ్ళినట్టు? రే, నాకేదో భయంగా ఉందిరా. ఎందుకు? కిడ్నాప్ చేసి 4 లక్షలు డిమాండ్ చేస్తారనా? అంత సీన్ లేదు. అది కాదురా, అప్పుల వాళ్ళన్న మాటలకి మీ నాన్న చాలా బాధపడ్డారు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఏదైనా జరిగితే జేబులో ఐడెంటిటీ కార్డు ఉంది, ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేస్తారు. మంచి నిద్ర పాడు చేశాను. బాబాయ్, బాబాయ్. ఏంటమ్మా ఇంత రాత్రి వేళ? ఏం జరిగింది? ఆయన పొద్దుననగా వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. ఆఫీసుకు కూడా వెళ్ళలేదట. అలాగా? ఒకవేళ ఎవరైనా పిలిస్తే అకౌంట్స్ రాయడానికి వెళ్ళాడేమో. అక్కడికి వెళ్ళినా ఇంత రాత్రి వరకు ఉండరు. పొద్దున్న ఫైనాన్స్ వాళ్ళు వచ్చి గొడవ చేసి వెళ్ళారు. ఆ బాధతో ఏమైనా... చాచా, అలాంటిది ఏం జరిగి ఉండదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. పద వెతుకుదాం. పద బాబాయ్. దయాకర్ బాబు,
బాబు శేఖర్ బాబు ఏంటి బాబు ఈ అన్యాయం పొద్దు నుంచి ఇంటికి రాకపోతే ఎలాగా మీరు ఇంటికి రాకపోతే ఏమైనా అఘాయిత్యం చేసుకున్నాడేమో అని అమ్మాయి ఎంత కాపరా పడుతుందో తెలుసా? ఏమండి జీవితం అన్నాక కష్టాలు వస్తాయండి, మరీ ఇంత బాధపడితే ఎలాగండి? మనకి భగవంతుడు ఉన్నాడండి. రండి వెళ్దాం. రా రండి. రా బాబు. ఏయ్, ఎవరు మీరు? ఫైనాన్స్ వాళ్ళం. బండికి 4 ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. మీకు డబ్బులు కావాలంటే వెళ్ళి మా బాబు నడుకోండి. నీకు బండి కావాలంటే నీ బాబునే డబ్బు కట్టి తీసుకెళ్ళమను. పదండి. నాన్న ఇంజనీర్ ఉన్నాడు, గొప్పని చెప్పాడు. బైక్ ఎక్కమని బిల్డప్ ఇచ్చాడ్రా, తీరా చూస్తే బండి ఫైనాన్స్ ది. బైక్ లేనోడికి గర్ల్ ఫ్రెండ్ ఎందుకమ్మా? అన్ని అబద్ధాలు ఆడినాడు వీడు మనతో. నాన్న ఇంజనీర్ కాదురా, అన్ని షో ఎక్స్ట్రా ఆర్డినరీ మాట్లాడినాడు వీడు. అన్ని వేస్ట్ రా వీడు మాట్లాడింది, అబద్ధాలే అన్ని. చూడరా వాడిని, చూడరా. తీసుకెళ్ళరా